హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత్ వ్లాగ్స్. సో ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని. సో గైస్, ఇప్పుడే టికెట్స్ బుక్ అయిపోయాయి. సీ వాక్ చేయడానికి వెళ్తున్నాము. బనానా రైడ్ ఆల్సో. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే స్కూబా లేదు. స్కూబా నీళ్ళలో చేద్దాం అనుకొని ఇంకా వచ్చేసాం. సో ఇప్పుడు వెళ్తున్నాం అండర్ వాటర్ రైడ్. మోయ్ तेरे सारा सारा ये तो सारा ये मैं सारा है मैंने तुमको जाना. గైస్, సో ఇప్పుడు ఎలిఫెంటా బీచ్కి వెళ్ళడానికి మేము బోట్ ఎక్కేసాము. ఇక్కడ నుంచి 15 to 20 minutes డ్రైవ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక వాటర్ యాక్టివిటీస్ అన్ని ఏమేమి చేస్తున్నాము అనేది చూపిస్తాము. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో మన లాస్ట్ వ్లాగ్ కనుక మీరు చూస్తుంటే మీకు తెలిసిపోయి ఉంటుంది దట్ వీఆర్ ఇన్ హ్యావ్లాక్ అనమాట. సో కంప్లీట్ అండమాన్లోనే బెస్ట్ ప్లేస్ టు డూ వాటర్ యాక్టివిటీస్ హ్యావ్లాక్లో మన ఎలిఫెంటా బీచ్. సో మేము కూడా ఎలిఫెంటా బీచ్లోనే వాటర్ యాక్టివిటీస్ చేయాలని ముందుగానే ఫిక్స్ అయి ఉన్నాము. సో మనకి వాటర్ యాక్టివిటీస్కి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. దట్ డిపెండ్స్ ఆన్ ద ట్రావెల్ ఏజెన్సీ యూ బుక్ ఆన్. సో మాకైతే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీ వెంట్ త్రూ దెమ్. సో మాకైతే కాస్ట్ నార్మల్ కొద్దిగా తక్కువనే పడిందని చెప్పొచ్చు. సో వీ బుక్డ్ ఫర్ అండర్ సీ వాక్ అండ్ ఆల్సో ఫర్ బనానా రైడ్ విచ్ వాజ్ సో అమేజింగ్. అది కూడా మీరు ఇప్పుడు వ్లాగ్లో చూడబోతున్నారు. సో కమ్ లెట్స్ ఎంజాయ్ ద వాటర్. గైస్, ఎలిఫెంటా బీచ్కి వచ్చేసాము. వచ్చాక మాకేమో టోకెన్ నెంబర్ 5 ఇచ్చారు. సో స్నార్క్లింగ్కి ఏమో 5 టోకెన్ మాది. సో ఆల్రెడీ 4 members ఉన్నారు మాకు ప్రయారిటీగా. సో వాళ్ళు అయిపోయాక స్నార్క్లింగ్ చేసిన తర్వాత మాది అండర్ సీ వాక్ ఉంది. సో దానికే వెళ్తాము. అండ్ ఆల్సో బనానా రైడ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏమంటే మొబైల్ ఇవన్నీ లాకర్లో పెట్టడానికి వెళ్తున్నాను. సో ఆల్మోస్ట్ వాళ్ళే కొన్ని షూట్స్ చేస్తామని చెప్పారు మాకు. సో అవన్నీ నేను యాడ్ చేస్తూ ఉంటా విత్ ద వీడియో. సో వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ చాలా ఎంజాయ్ చేయబోతున్నాము. కమ్ లెట్స్ గో. సో యాజ్ ఐ మెన్షన్, మేమైతే టికెట్స్ బుక్ చేయించుకుంది సీ గోల్డ్ సీ వాక్ వాళ్ళ ట్రావెల్ ఏజెన్సీ నుంచి. సో మాకైతే వాళ్ళ టికెట్స్ ఇష్యూ చేశారనమాట. సో గైస్, లాకర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. మనకి వాష్రూమ్స్ ఉన్నాయి, ఫ్రెష్ వాటర్, బాత్ అవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ లాకర్ 100 rupees పే చేస్తున్నాం. ఇట్స్ నాట్ వెరీ బిగ్ డీల్. పెట్టేసుకోవచ్చు మన సేఫ్గా. మొబైల్స్ కానీ ఇంకా బ్యాగ్స్ అవన్నీ తెచ్చుకోవచ్చు. ఇక్కడ సేఫ్గా సెక్యూర్డ్గానే ఉందనిపిస్తుంది. సో ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతున్నాం లాక్ వేసుకొని. సో లెట్స్ గో. సో మాకు అండర్ సీ వాక్ జరిగింది ఈ పెద్ద బోట్కి కింద లోపల అనమాట, అండర్ ది వాటర్ అనమాట. సో యాక్చువల్లీ మేము ముందు మొబైల్ క్యారీ చేయలేదు కాబట్టి అవన్నీ నేను చూపించలేకపోయాను. సో దిస్ ఈజ్ వెన్ వీ వర్ గోయింగ్ బ్యాక్. సో ఆ వే నుంచి తీసుకెళ్తున్నారు కాబట్టి సో ఐ జస్ట్ షూటెడ్ దిస్ వీడియో. సో మీకు చూపిద్దామని చెప్పి. సో ఇక్కడ కంప్లీట్ రైలింగ్ లాగా వేసి ఉంటారు, దాని లోపల మమ్మల్ని తీసుకెళ్తారనమాట. సో అక్కడి నుంచి మేము రిటర్న్ వచ్చేసాము. అండ్ నౌ వీ హ్యాడ్ టు గో టు నీల్ ఐలాండ్. సో దానికి కూడా టైం అవుతుండే యాక్చువల్లీ బోట్కి. సో లెట్స్ గో. నీళ్ళని వచ్చేసాము. హ్యావ్లాక్ నుంచి నీల్ డైరెక్ట్గా బోర్డు ఉంది మనకి. సో 45 minutes జర్నీ టైం పడుతుంది. సో మనం ఇక్కడ దిగినాక ఇప్పుడు డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి
లంచ్ ఏమి తినలేదు ఇంకా. సో లంచ్ తిన్న తర్వాత సన్సెట్ పాయింట్కి వెళ్ళాలన్నమాట. సో సన్సెట్ పాయింట్కి వెళ్ళి డిన్నర్ కూడా బయటే చేద్దాం అనుకుంటున్నాం మేమున్న రిసార్ట్లో కాకుండా. సో చూద్దాం హౌ ఇస్ డీల్ గోయింగ్ టు బి ఫర్ us. సో ఈవినింగ్ చాయ్ అండ్ సమ్ స్నాక్స్ గోస్ వెరీ వెల్. హే గాయ్స్, సో ఇప్పుడు మేము సన్సెట్ చూడడానికి వెళ్తున్నాం. ఫుల్ రెడీ అయ్యాం, అందరు బ్లూ వైబ్, అవి ఒకటే పింక్ వైబ్. దిస్ ఇస్ Sandy and this is me. Let's go. ఇప్పుడు మేము పోతుంది సన్సెట్ చూడడానికి. కొద్దిగా వాక్ చేయాలి ఇక్కడ నుంచి లోపలికి. సన్సెట్ చూడడానికి వచ్చాము, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా కొద్దిగా లేట్ అయింది. బట్ మేమైతే బాగా చూసాము, బట్ ఫుల్గా క్యాప్చర్ అయితే నేను చేయలేకపోయాను. సో అక్కడ వేరే వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు పంపిస్తా అని చెప్పారు. ఒకవేళ పంపిస్తే నేను ఈ వీడియోలో యాడ్ చేయగలుగుతాను. వాళ్ళు పంపించలేదు అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను అని నేనే ఇంకా యాడ్ చేయలేను. సో లెట్స్ వాళ్ళు పంపిస్తారా లేదని చెప్పి. సో ఇప్పుడు మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి డిన్నర్ చేద్దాం అనుకుంటాం. బికాస్ చాలా టైర్డ్గా ఉన్నాం. సో మేము వేరే ఏ బీచ్కి ప్రస్తుతానికి అయితే ప్లాన్ చేయట్లేదు. సో ఏమేమి డిన్నర్ చేసామనేది నేను కమింగ్ అప్లో చూపిస్తాను. సో రూమ్కి వెళ్ళిపోతాం. ఎగ్జాటికా రెసార్ట్. ఎందుకు ఫేస్ కవర్ చేసుకుంటున్నావు? సో బేసిక్గా అందరికి ట్యాన్ చేతికి కాళ్ళకైతే మా వీక్ ముక్కుకైంది. యూజువల్గా ఇంత ట్యానింగ్ మాకు ఎప్పుడు అవ్వలేదు. అవ్వకకి ఏమంటే ఈ నోస్కి అయింది. అంటే సన్ బ్లష్ పర్మనెంట్గా బ్లష్ లాగా అయిపోయి రెడ్గా అయిపోయింది నోస్ నిన్నటి నుంచి. సో దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం. మానసక సజెస్ట్ చేస్తుంది అలోవెరా జెల్ పూసుకో. సో ఇప్పుడు డిన్నర్కి వచ్చాము, ఆర్డర్ చేసుకుని వస్తాయి ఇంకో 10 minutesలో. లెట్స్ హ్యావ్ ద ఫుడ్. సో మేము డిన్నర్కి ఆర్డర్ పెట్టుకుంది హాట్ పుల్కాలు, దాంతోపాటు టైగర్ ప్రాన్స్ మసాలా అనమాట. అండ్ యాక్చువల్లీ దీని గ్రేవీకి కూడా ప్రాన్స్ గ్రేవీ చెప్పుకున్నాము, అవి రెడీ అవుతున్నాయి. ఆ లోపల అయితే తెచ్చేసారు. అండ్ సంధ్య ఏమో ఓన్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటాను అనింది. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇది. అండ్ ఆల్సో బిర్యానీ. అండ్ దీంతోపాటు ఏమో రైతా ఇచ్చారు. సో అవి తినాలి. అండ్ దాంతోపాటు ఇంకేం చెప్పుకున్నాం అక్క? ఫిష్ తవా ఫ్రై అదొకటి. అండ్ లాస్ట్లో డెజర్ట్స్ తింటాము. సో దిస్ ఆల్ ఫర్ డిన్నర్. వి ఆర్ గోనా హ్యావ్ ద ఫుడ్. సో మేము ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసాం కదా, అవి కూడా వచ్చాయి. ట్రెండ్స్ చాలా బాగున్నాయి చూడడానికి అయితే. అండ్ మేము ఎక్స్ట్రా స్పైస్ని కూడా అడిగాము. సో నాకైతే మంచి స్పైస్ ఉంటుంది. సో ఇప్పటి తిందాం. సో గైస్ ప్రాన్స్ గ్రేవీ కూడా వచ్చేసింది చపాతీలోకి. గైస్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేము మార్నింగ్ లేచి రెడీ అయ్యాక లక్ష్మణ్పూర్ పాయింట్ 2కి వెళ్తున్నాము. ఇక్కడైతే లైవ్గా కట్టుకున్న బ్రిడ్జ్ ఉంది. సో అది చూడడానికి వెళ్తున్నాం. సో మాతో పాటు మీరు కూడా లైవ్ బ్రిడ్జ్ని చూసేయండి. ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటా వెళ్ళి కొద్దిగా సైడ్కి వెళ్ళి అక్కడ కనిపిస్తుంది. ఈ వేళలో. సో ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ఈ న్యాచురల్ బీచ్ ని చూడబోతున్నారు. దిస్ ఇస్ ది న్యాచురల్ బీచ్. క్రాబ్స్ చూడండి, క్రాబ్స్. కొన్ని దీంట్లో ఫిషెస్ కూడా ఉన్నాయి ఫుల్గా, బుజ్జి ఫిషెస్.
Starfish पर है, dead starfish. हाँ. रुषा कदा पर dead starfish पर. Crab shell, guys. It's not the crab, it's only the shell. Chey bettu. ఇందాక పెట్టావుగా చూడండి, there's nothing in it. It's just the shell. ఎగ్జాక్ట్గా బ్రిడ్జ్ కింద. ఇదే లక్ష్మణ్పూర్లో ఉన్న న్యాచురల్ బ్రిడ్జ్ అనమాట. సో యాక్చువల్లీ న్యాచురల్ బ్రిడ్జ్ మేము ఈవినింగ్ వద్దాం అనుకున్నాము, బట్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ పాయింట్ని స్కిప్ చేసేసి ఇక్కడికి వచ్చాం. బికాస్ దిస్ ఇస్ వెరీ నియర్ టు అవర్ హోటల్. ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసాము. అండ్ సన్ రైజ్ ఏమి అంటే ఎక్కడైనా చూడొచ్చు, ఇట్స్ ద సేమ్, బట్ బీచ్ వైబ్లో సన్ రైజ్ వస్తుంది ఇక్కడ. మేము సన్సెట్ ఎట్లో చూసాం కాబట్టి సో ఇక్కడికి వచ్చాము. దిస్ ఇస్ రియలీ వర్త్ ఎట్ ద టైం. బాగుంది ఇక్కడ చూడడానికి అయితే. యాక్చువల్లీ ముందైతే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఫుల్ వాటర్ ఉండే, అంటే ఫుల్ కవరప్ అయి ఉండే, అంత ఫ్లెక్సిబుల్గా చూడలేకపోయాము. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి యాప్ట్ ఆఫ్ ద వాటర్ ఈస్ వెరీ లెస్. సో ఇక్కడ బాగుంది వ్యూస్ కూడా, ఫొటోస్ కూడా చాలా బాగా దిగాము. ఎండ్ ఆఫ్ ది వీడియో యాడ్ ఆల్ ఆఫ్ ది ఫొటోస్ విచ్ వీ హ్యావ్ క్లిక్డ్ లైక్ బేసిక్స్. సో ఇప్పుడు ఇంకా ఆ పక్క కూడా ఒక బ్రిడ్జ్ ఉంది, అది చూసి డైరెక్ట్గా మనం స్టే చేస్తున్న హోటల్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. వాటర్ పెరుగుతున్నాయి. సో గైజ్ ఇప్పుడే రూమ్కి వచ్చేసాము. యాక్చువల్లీ న్యాచురల్ బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మార్నింగ్లో. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్గా ఈవినింగ్ ఉండింది. సో ఐ గెస్ ఇట్ వాజ్ నాట్ సో ఫన్, బట్ ఇట్ వాజ్ దట్ టైమ్ ఆల్సో. బట్ నేను అందుకే ఏమనంటే లాస్ట్ టైం మేము స్టే చేసిన హోటల్లోనే స్టే చేసాము, బికాస్ దిస్ ఇస్ వెరీ నియర్ టు లక్ష్మణ్పూర్ పాయింట్ 2. సో ఇక్కడ నుంచి మార్నింగ్ మనం వాక్గానే వెళ్ళిపోయాము. 5:30కి అట్లా మేము స్టార్ట్ అయ్యాము రూమ్ దగ్గర. ఇప్పుడు బేసికల్గా 7:15 అవుతుంది. సో ఇప్పుడు మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి స్నానం చేస్తే, సో వీ హ్యావ్ 2 more బీచెస్ టు కవర్ టుడే. సో అక్కడికి వెళ్తాం. సో దానిలోపు మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి, రెడీ అవ్వాలి. అండ్ ఇక్కడ మా రూమ్ దగ్గర సన్ పడుతుండే. సో దిస్ ఇస్ ద గుడ్ స్పాట్ టు షో దిస్ వీడియో అనుకుని ఇక్కడికి వచ్చాం. ఇట్స్ కైండ్ ఆఫ్ సన్ కిస్, సో బ్యూటిఫుల్. సో మీరు చూడండి, దిస్ ఇస్ అవర్ రిసార్ట్. సో బేసికల్గా ఇక్కడ రిసార్ట్స్లో స్పేసెస్ ఎక్కువ ఉంటాయి, బట్ రూమ్స్ తక్కువ ఉంటాయి. సో గైస్ ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాం. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయినాక వచ్చి రెడీ అయ్యి ఇంకా చెక్అవుట్ చేయడమే. సో రండి బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. లెట్స్ హ్యావ్ ది ఫుడ్. సో గైజ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ మంచిగా తిందాము, చాలా తిందాము అనుకున్నాము. చూస్తే వాళ్ళేమో పోహా, ఉప్మా అని ఓన్లీ బ్రెడ్ ఇచ్చారు. సో మేమైతే యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ గట్టిగా తిన్నాము. మంచి వెరైటీస్ ఉంటాయి అనుకోండి. యాక్చువల్లీ రూమ్స్ మీద కాంప్లిమెంటరీ వస్తాయి కదా బ్రేక్ఫాస్ట్ ఎట్లయినా. సో ఇక్కడ కూడా కాంప్లిమెంటరీ, కాకపోతే ఉప్మా, పోహా అండ్ బ్రెడ్ ఇట్స్ డిసప్పాయింట్మెంట్. কথা হয়েছে ওই যেটা ফুটো হয়ে গেছে, নতুনটার চার জায়গায় নতুন কিন্তু ফুটো হয়ে গেছে, ঠিক আছে? ওটা চেঞ্জ করতে কবা, যদি ওই ওয়ার যেটা বের হয়ে গেছে চাক্কা যদি ভালো থাকে. సో ఇప్పుడు మేము ఇక్కడికి సీతాపూర్ బీచ్కి వచ్చేసాము. ఇప్పుడే డ్రాప్ చేసి వెళ్ళారు. తనేమో 1 hour టైం ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ 1 hour కన్నా ఎక్కువ చూసేది ఏం లేదు బేసిక్గా. అంటే వ్యూ ఉంది, కానీ ఈరోజు వాటర్ టైడ్ కూడా చాలా హై ఉంది, ఎందుకంటే యూజువల్లీ ఇంత హై రాదు. సో ఇక్కడ వ్యూ కొద్దిగా డ్యామేజ్ అవుతుంది ఈరోజు. సో లెట్స్ గో, చూద్దాం ఏమేం మంచి ఫొటోస్ ఇక్కడ మనకు వస్తాయి అని చెప్పి. గాలి అయితే బాగా కొడుతుంది, ఎందుకంటే అంబ్రెలాస్ బాగా ఎగిరిపోతున్నాయి మావి. సో మీరు చూడొచ్చు, వి గాట్ రెడీ, వెల్ సెట్ అండ్ గెట్ టు గో. Mansa, show your flower. Oh, Mansa's hairstyle is with flower. Hello, Brandy. గైస్ మేము మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఆడుతున్నాం. ఇక్కడ వాటర్ చాలా పైన ఉంది, చిన్న చిన్న సందుల్లో నుంచి అంత పోవాల్సి వస్తుంది. అమ్మా అమ్మా వీళ్ళు తడిచిపోయారు. వాటర్ టైడ్ చూడండి గైస్, వాటర్ టైడ్ ఇప్పుడు చూడండి ఎక్కడ దాకా వస్తుంది. ఇది చూడండి ఎంత పైకి వస్తున్నాయో. వెళ్ళిపోవట్లేదు అక్క. సంధ్య తడుతాం కదా, గేట్ బాగుంటుంది అక్క. రే వేరే దారి లేదరా నీకు? పడితే మొత్తం నాకు సంబంధం లేదు. నేను వస్తున్నాగండి, పగులుతుందిరా నీకు. రా
అరే మూసుకొని రారా లలిత్, సాగొట్టకురా. అక్క ప్లేస్ బాగుంటుంది అక్క. అటు సైడ్ నుంచి వెళ్దాం పదా. గైస్ బేసిక్గా కేవ్కి అయితే అక్కడ దాకా వెళ్ళాలన్నమాట లాస్ట్లో. బట్ ఏమంటే వాటర్ చాలా హై ఉంది. మేమైతే ఫుల్ ఫ్రెష్గా రెడీ అంతా అయ్యి వచ్చాము కాబట్టి ఆ మూలలోకి వెళ్ళడం అంత సేఫ్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే అందరు వైట్ అండ్ వైట్స్ అంతా వేసుకున్నాం. సో అంత దూరం వెళ్తే మనం ఖచ్చితంగా తడిచిపోతాం. కానీ వ్యూ అయితే చాలా బాగుంటుంది అక్కడ. బట్ వెళ్ళలేకపోతున్నాం ఎందుకంటే మా గైస్ కాంప్రమైజ్ అవ్వట్లేదు. అసలు బట్టలు తడవాలని లేదు. బికాస్ పాస్ట్ 2 days మేము తడుస్తూనే ఉన్నాం కాబట్టి అసలు ఇంట్రెస్ట్ లేదు ఇంకా. సరే ఇంక అక్కడికి వెళ్ళి కొద్దిగా ఏదైనా నార్మల్ ప్లేస్ ఉంటే ఫోటోషూట్స్ చేసుకొని అక్కడి నుంచి ఇంకో బీచ్కి వెళ్ళిపోదాం. నిజంగా అయింది, నా పైన పడింది అది. సరే ఇంక రండి వెళ్దాం. పోదాం పదని తొందరగా. మంచి పట్టుకో, మంచి పైకున్నా. ఏ గులాబ్ పువ్వు పడేస్తున్నా, నా వల్ల కావట్లేదు. గట్టు 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 రే అవుట్ రా దీనికైతే. అవుట్ అవుట్. తడిచిపోయాయి కాళ్ళని, తడిచిపోయాయి. సంధ్య దువ్వన్ పడింది. మా చదువుమైన సంధ్య అది దువ్వన్ పడింది. మా చదువుమైన సంధ్య నేను నీ బ్యాగ్ లో పెట్టా. అయ్యా మరి చూసుకోవచ్చు కదా, బ్యాగ్ లో పెట్టచ్చు కదా. ఏ లేదు అది రే వద్దురా వేవ్స్. అది ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుందిరా, చాలా దూరము. లైటింగ్స్ వెళ్ళిపోయి ఉంటాయి. అదేనా అక్కడ ఒకటి ఆకులాగా ఉంది, అది అంతే ఆకు. ఏదిరా సో మేము సీతాపూర్ నుంచి బతికి బయటపడి లక్ష్మణ్పూర్ బీచ్కి వచ్చామన్నమాట. ఇట్ వాస్ రియలీ లైక్ దాట్, బట్ ఫన్ వాజ్ హై. మౌంటైన్ కోరల్ ప్యారెట్ ఫిష్ మాత్రమే తింటుంది ఇది. దానివల్ల మార్క్స్ వచ్చాయి. సో మేము ఫైనల్గా భరత్పూర్ బీచ్కి వచ్చామన్నమాట. అండ్ ఆఫ్టర్ దిస్ వీ హ్యాడ్ ద బోట్ టు పోర్ట్ బ్లేర్ బ్యాక్. మేము ఇంటికి వచ్చేసేది లాస్ట్ బీచ్ అనమాట. సో మేము యాక్చువల్లీ ఇక్కడ రిలాక్స్ అవుదాం అనుకున్నాం, పెద్దగా ఏం చేయొద్దు అని. బట్ అక్కడ వాటర్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. అండ్ దాంట్లో మేము ఇదొక్కటి చూస్ చేసుకున్నాం. ఏంటంటే బోట్ మధ్యలో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుంది. అంటే అండర్ ద డెప్త్ ఆఫ్ వాటర్లో ఉండే కోరల్స్ మనకు చాలా పైకి ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ మనం ఏం దాంట్లో స్ట్రెస్ ఏం తీసుకోలేదు. వీ జస్ట్ హ్యావ్ టు సిట్ ఇన్ ద బోట్ అండ్ అవే చూపిస్తూ వెళ్తాయి అనమాట. అండ్ ప్రైస్ కూడా కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంది ఇదే. సో వీ థాట్ మేము ఇదే చేస్తామని చెప్పి. సో వీ ట్రైడ్. యాక్చువల్లీ నాట్ సో వర్త్ బట్ కైండ్ ఆఫ్ ఓకే. అంటే ఆ ప్రైస్కి అంత టైం మాకు ఉండింది కాబట్టి మేము ఆప్ట్ చేసుకున్నాం. సో ఓకేగానే అనిపించింది మాకు. అండ్ మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఏమంటే పెద్దగా కోరల్స్ ఏం లేవు ఎక్స్పెక్ట్ చేసినంత. చాలా వరకు డెడ్ అయిపోయి ఉన్నాయి, ఉన్న వరకే చూపించారు. అండ్ ఫిషెస్ కూడా తక్కువనే ఉన్నాయి కాకపోతే కంపేరింగ్ టు అదర్ బీచెస్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. సో అకార్డింగ్ టు మీ ఐ డోంట్ సజెస్ట్ ఎనీవన్ టు దిస్. అంటే ఒకవేళ టైం ఉంది అట్లా అంటే చేయొచ్చు, బట్ ఇదే కంపల్సరీ చెయ్యాలి అని ఏం లేదు. సో ఇట్స్ లైక్ దాట్. అండ్ ఆఫ్టర్ దాట్ వీ వర్ జస్ట్ గెటింగ్ బ్యాక్. సో అక్కడికి వెళ్ళాక వీ జస్ట్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ టైమ్ టు రిలాక్స్. సో మీరు ఇంకా చూసేసేయండి.
అమ్మా ఇది జీవితం అంటే. మనం అన్ని చోట్ల 2 days స్టే చేస్తుంటే మనకి స్మైల్ నవ్వురా హసో హసో. సో గైస్ బేసిక్గా బీచ్ పక్కనే రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. చికెన్ ఫ్రై, ఎగ్ పరాటా విత్ ద బీచ్. సో లంచ్ ఇన్ భరత్పూర్ బీచ్ అండ్ ది శాండ్. సో హియర్ ఆర్ ద ఫుడ్ విచ్ వీ ఆర్డర్డ్ అండ్ చాలా బాగుండే బీచ్ పక్కన తినాలని. ఇట్ వాస్ డ్రీమ్ కమ్ ట్రూ. వస్తున్నా అక్క. సో గైజ్ ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ టు హోమ్. ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. హోప్ మాతో పాటు మీరు కూడా బ్లాగ్ని చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ త్రూ అవుట్ ద వీడియో. ఈవెన్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అండ్ so much of enjoyment. So meet you in one more interesting vlog. Until then, take care and bye bye. Bye bye.